హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగుండ్రా? మేమైతే చాలా బాగున్నాం. మీరు చూస్తుంది సినిమా నజరీలు లాక్స్. ఇవాళ వచ్చేసి అయితే ఫ్రాక్ అండి. ఈ చీరతో అయితే ఫ్రాక్ అయితే కుట్టా అనమాట. చీర కాడికి ఫ్రాకే చాలా బాగుంది కదా. ఎట్టుంది ఏంది అయితే కామెంట్ అయితే చేయండి. సూపర్ అంటే సూపర్ వచ్చింది. పన్నా చూడండి, 2.5 మీటర్లు తీసుకున్నాం కాబట్టి చూడండి ఎంత బాగా వచ్చిందో. లుక్ అయితే సూపర్ అండి. ఇదైతే కోట్ మోడల్లో అనమాట. అన్ని ఫ్రాక్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కో డిజైన్గా అయితే కుట్టా అనమాట మా అమ్మాయికి. అందులో మా అమ్మాయి అయితే ఇలా ఆర్డర్ ఇసిపోయిందనమాట. నాకు ఇది కావాల్సిందే, నాకు ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మమ్మీ, సూపర్గా ఉంది అని అన్నదనమాట. ఆమె అయితే ఇన్స్టాల్లో చూసిందంట, నాకైతే చూపించింది. ఇంకా సరేలే, ఇంకా మనం ఆగుతాం. ఇంకా చూపించినాక మనకు ఒక డిజైన్ కావాలి, అమ్మాయి వేసుకోవడానికి ఒక డిజైన్ కావాలన్నట్టుగా అయితే డిజైన్ అయితే పూర్తి చేసిన. చాలా బాగుంది. అది కుట్టే వీడియో అయితే చూసేద్దాం రండి. ఇంకా ఇది బాడీ పార్ట్ అయితే తిప్పేసుకోవటం ఎలా మీకు వచ్చేసింది కాబట్టి ఇంకా నేను చూపించలేదనమాట. ఇక్కడైతే బాడీ పార్టు ఇంకా ఫ్రంట్ బ్యాక్ అయితే తిప్పేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను బార్ కుట్టి ఎందుకు వేస్తున్నా అంటే కుర్చీ పెట్టుకోవడానికి సమంగా చూసి కట్ చేసుకొని కుర్చీ అయితే పెట్టుకుందాం అన్నట్టుగా అయితే కుట్టేస్తున్నాను అనమాట. ఎంత బాగా వచ్చిందండి, అసలు లుక్ అయితే సూపర్గా వచ్చింది కదా. ఈ పట్టు క్లాత్ కూడా మెత్తగా ఉంటుందండి, అస్సలు కుచ్చుకోదు మనకి. చాలా సో కట్టుకున్న పిల్లలకి అయినా మనకైనా చాలా మెత్తగా ఉందన్నమాట. ఇది నా 450 రూపాయలు పెట్టి మీషోలో తీసుకున్నాను అనమాట. కోట్ మోడల్ కూడా కటింగ్ వీడియో పెట్టాకండి, చూసేయండి మీకు అర్థమైపోద్ది. పేపర్తో కట్ చేసా ఈ కోట్ అయితే. మామూలుగా మామూలుగానే కట్ చేసుకునేది కాబట్టి మెడ అయితే కొంచెం ఎక్కువ కింది కాళ్ళకి దింపుకొని ఇంకా మధ్యలో అయితే కటింగ్ అయితే చేసుకున్నాను అనమాట. ఎందుకంటే బొందులు అయితే వేయాలి కాబట్టి దాని మీద ఇంకా బొందులు వేసి దానికి గాగ్రా టైప్లో ఫ్రంట్ వైపు ఇంకా చేసుకోవాలన్నమాట. చూసేయండి ఒకసారి ఎలా ఉంటుందో. ఇక్కడ చూడండి, ఇంకా నేనైతే ఇంకా జాయింట్ అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కొట్టు కూడా జాయింట్ చేసి ఇంకా బ్యాక్ పార్ట్ని కూడా ఇంకా కుట్టేసుకుంటున్నాను అనమాట. జాయింట్ చేస్తున్నాను అనమాట. ఇది ఉల్టా పల్టా తిప్పేసుకోవటం, ఇంకా మనం జాయింట్లు ఏం వేసేది లేదు కాబట్టి నేను ఒకేసారి డైరెక్ట్ జాయింట్లు మొత్తం తిప్పేసుకొని చూపిస్తున్నాను అనమాట. మీకు ఇంకా నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఇదిగోండి, ఇంకెట్టయితే బొందు అయితే కుట్టుకోవచ్చు, తిప్పేసుకోవచ్చు. నేనైతే కుట్టయితే వేసిన అనమాట. కుట్టయితే వేసుకొని ఇంకా బొందులు అయితే పెట్టుకుందాం అన్నట్టుగా పెడుతున్నాను అనమాట. పొడవు ఎంత తక్కువైనా ఎక్కువైనా ఏం పర్వాలా, మన ఇష్టం. అదైతే మీకు ఎట్లా నచ్చితే అట్లా పెట్టుకోండి. ఇంకా నేనైతే కొంచెం ఒక పాయింట్ మందం తీసుకొని అయితే ఇంకా నేను బొందులు అయితే 4 అయితే పెట్టుకున్నాను అనమాట. 6 పెట్టుకోవచ్చు, 7 పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు. నేనైతే 4 పెట్టుకున్నాను అనమాట. కుట్టుకుంటున్నా. ఇంకా అవతల వైపు కుట్టేసినా కూడా ఇంకా చేతులు అయితే సాదా కాబట్టి ఇంకా నేను కటింగ్ చేతులు చూపించలేదనమాట. ఇంకా సాదా అయ్యాక ఇంకా అందరికి వచ్చింది అన్నట్టుగా అయితే ఇంకా నేను చూపించలేదు. ఇంకా చేతులు అయితే వేసుకుంటున్నా. హ్యాండ్స్ మాత్రం చాలా సాదా అయ్యాయి అనమాట. ఇంకా నేను ఎట్లా మాట్లాడితే అట్నే మాట్లాడతా అండి, ఏమనుకోవద్దు. ఇంకా ఎక్కడ చూసేయండి, ఇంకా మనం పన్నా తీసుకున్నాం కదా, 2.5 మీటర్ల పన్నా తీసుకున్నాం. ఇంకా జాయింట్ అయితే వేసుకున్నా, హ్యాండ్స్ వేసుకున్నా, జాయింట్ మొత్తం కలుపుకున్నా, మొత్తం అయిపోయింది. ఇంక హ్యాండ్స్ వేసుకున్నా. ఇంకా అవతల అయితే ఆంటీ వచ్చిందనమాట. ఈ జాకెట్ ఎవరిది ఏందని అయితే మన వీడియోలో ఉందండి. ఆ ఆంటీ అయితే ఇంకా అడుగుతుంటే ఇంకా నేను చెప్తున్నా అనమాట. ఇంక ఇప్పుడే ఆంటీ మా అమ్మాయి అయితే కుట్టమని చెప్పింది, ఇంక కుడుతున్నా ఫ్రాక్ ఏదని. ఇంక మాట్లాడుకుంటూనే అయిపోయిందండి. ఎంతో ఫాస్ట్గా అయిపోద్ది ఈ ఫ్రాక్ అయితే. సన్న కుర్చీ పెట్టుకుంటూ ఇంకట్లా పెట్టుకుంటే ఇంక మనం వెళ్ళిపోవటమే. ఇంకా లైనింగ్ కూడా ఇంకా మామూలుగా జాయింట్ అయితే వేసుకోవటమే. ఎట్టా పాత లైనింగే ఉంది. ఇంకా అంటే వేరే ఈ డ్రెస్సులు ఉంటాయి మా అమ్మాయి, అవి అయితే తీసేసి వేసేసిన అనమాట. ఎందుకంటే క్లాత్ మందంగా ఉంటుంది కాబట్టి ఏం అవసరం లేదు కలిసేది అన్నట్టుగా అయితే. మీరు చూసారుగా బాడీ పార్టింగ్ కూడా కలిసేది అయితే వేయలేదు. ఏం కాదు, కనపడదు కాబట్టి. కనపడింది వేసుకోవచ్చు, కనపడితే వేసుకోలేము మనం. ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి, ఇంకా చిన్నగా అయితే హోల్డ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అయితే ఇంకా వేస్తున్నాను అనమాట. ఇంకా చిన్న చిన్న కుర్చీలు పెట్టుకోవచ్చు, పెద్ద కుర్చీలు అయితేనేమో మనం లెంత్ను బట్టి అనమాట. 2 మీటర్లు, 1.5 మీటర్ తీసుకుంటే పెద్ద పెట్టుకోవచ్చు. ఎక్కువ తీసుకుంటే చిన్న చిన్న కుర్చీలు పెట్టుకోవచ్చు, ముద్దుగా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం చిన్నవి కాదు పెద్దవి కాదు మౌనంగా పెట్టుకుంటూ పోతున్నా. నిదానంగా వేసుకోవచ్చండి కుర్చీలు, మనం అంత అర్జెంట్ ఏం కాదు, మంచిగా వచ్చిద్ది అనమాట. మన పిల్లలు వేసుకుంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో డ్రెస్ కుట్టినాకైతే అంత ఆనందంగా ఉంటుంది అనమాట. అందులో ట్రెండింగ్ మోడల్ అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మొత్తం చూసారు కదా, ముందైతే పెట్టాగా వీడియో ముందైతే సూపర్గా వచ్చింది కదా. నాకైతే నచ్చిందండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్,